హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మరి నేనే బ్రహ్మాండంగా లేదు. ఎందుకు అనంటే మన రావు గారు రచ్చబండ వీడియోకి లైక్ ఇవ్వడం మానేశారు, అలాగే కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసుకోవడం మానేశారు. ప్రతిరోజు మన యూట్యూబ్ బాబాయ్ నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి, ఏమండి రావు గారు మీ వీడియోలు చూస్తున్నారు తప్ప మరి సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు. అందుకని నేను మీ అందరికీ రిక్వెస్టింగ్ చేసేది ఏంటంటే, బాబు అమ్మ మీరు కాసంత రావు గారు రచ్చబండ వీడియోకి లైక్ ఇచ్చి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూస్తాను, ఎవరు బాబు? ఓహో అదేమిటో గాని రామేశ్వరం పోయినా శనేశ్వరం తాపలేదు అన్నట్లు వైసీపీ అధికారం పోయినా ఈ సత్యబాబు సుత్తిబాదుడు మాత్రం ఆంధ్ర ప్రజలకు తప్పడం లేదు. ఆయన ఇప్పుడు సడన్ గా మీడియా గోటాల ముందుకి ఎందుకు వచ్చాడంటే ఆ అనంతబాబు దరిద్రం గురించి ఏమైనా చెబుతాడేమో చూద్దాం. ఇదిగో నత్తిబాబు సారీ సత్యబాబు ఏంటి సంగతులు? మొన్ననే కదా వచ్చావు, మళ్ళీ వచ్చి సచ్చావేంటి? సంగతి చెప్పు. ఏమిటి అట్ట అట్టుకుని తెగబట్టి బట్టేస్తున్నట్టున్నావు? అనంతబాబు ఎన్ని గంటల వీడియో కాల్ మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, అన్ని లెక్కలు రాసుకొచ్చావా? ఏమిటి ఈ దరిద్రంగా? ఇదిగో ఆ పనికి మాలిన సవటలేనా? ఇంకా ఇలాంటి దగుల్బాజీ యాదవులు మీ పార్టీలో ఉన్నారా? సి మీకందరికి ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం మీ ద్వారా జిల్లాలో ప్రధాని. ఏమిటి మళ్ళీ ఆ దరిద్రాన్ని జ్ఞాపకం చేస్తావా? శ్రీరామచంద్ర ఏమిటయ్యా మాకు ఈ చండాలం? ఎలాంటి వాళ్ళని ఎందుకయ్యా అలా ఉంచావు? అయినా చూడు బొత్స, ఇలాంటి చండాలాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అది ఏమైనా భవిష్యత్తు తరాలకు పనికి వచ్చే చిత్రాలా? దరిద్రపు గుట్టు నగ్గన కథా చిత్రాలు. ఆ చండాలాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. టాపిక్ మార్చేయి. హెల్తీ ఫార్మర్స్ మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక సెరీన్ అని ఒక 10 కోట్ల గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అవుతుంటే మేము అందరం అక్కడ ఉన్నాం. ఎక్స్పర్ట్స్ అందరితో ఎక్కడెక్కడ ఉన్నాం అందరితో కూడా మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే అది ఎక్కువగా గీసేస్తే దానివల్ల విశ్వాసం వస్తుంది, ప్రాణాలు ఉంటాయని చెప్పారు. చెప్తే ఏం చేశామంటే 2 షిప్పుల్లో నుంచి లోడ్ చేయించి సముద్ర గర్భాన్ని తీసుకుపోయి అక్కడ వచ్చి వాటిని వచ్చి స్టాండ్ బై పెట్టి అవసరమైతే అది అక్కడే పెట్టి ఆ యాజమాన్యానికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఫారంలో ఉంటే వాళ్ళకి చెప్పి దాన్ని మీరు ఇమీడియట్ ఎక్కడ షిఫ్ట్ చేసుకుంటారా, లేకపోతే అక్కడే దాన్ని బ్లాస్ట్ చేసేమంటారని చెప్పిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా. చూడు సత్యబాబు, సందర్భం గుర్తు చేస్తున్న వాడలో సముద్రం ఇగో ఇవి దాప మరేది అర్థం కాలేదయ్యా. ఇంక పెళ్లి శుభసావుకు వచ్చినట్టు ఏటిది? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? వాటికి నన్ను బలి చేయడం ఏమిటి? సి ఇదిగో ఏమైనా అంటే అన్నానంటున్నావు. నువ్వు మాట్లాడింది దేనికోసం, దేని గురించి మాట్లాడుతున్నావు? చెప్పవయ్యా స్వామి. అది ప్రభుత్వం తాలూకు బాధ్యత, అది నాయకత్వం తాలూకా లక్షణం. చెప్పండి మీ పత్రికా సోదరు, అవునా కాదో? ఇదిగో నువ్వు శోభలగ్నం సినిమాలో శ్రీలక్ష్మి మాట్లాడినట్లు అబ్బా దిబ్బా జబ్బా భాష మాట్లాడేవు అంటే డొక్కలో దాన్ని డిక్కీలో దొంగబెట్టేస్తాను. అసలు నువ్వేమి చెప్పేవని, అసలు మాకు ఏమి అర్థమైంది అని చెప్పాలి. చెప్పు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా అర్థమయ్యేటట్టు చెప్పు సత్యబాబు. క్షణం ఒక పక్క అధికారులు, ఒక పక్క మేము, ఒక పక్క నిపుణులతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుని ఏ రకమైన చర్యలు చేసామో 15,000 మంది ఆ ప్రాజెక్ట్ ఎంతమంది 55 మందికి ఇబ్బంది అయింది. నిన్న ఇబ్బంది పడ్డారు చాలా బాధాకరంగా. 15,000 మంది అందులో వెళ్ళిపోతే ఎక్కడెక్కడే సిబ్బంది పెట్టాం. కంటిన్యూస్ గా 15 రోజులు ఏ ఒక్కరికో చిన్న ఇబ్బంది లేకుండా అందరికి కూడా సాకాం.
ఓహో, నువ్వు మాట్లాడుతున్నది అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదం గురించా? చూడు సత్యబాబు, అందులో నువ్వు మాట్లాడడానికి ఏముంది, మా టైం వేస్ట్ చేయడానికి తప్ప. ప్రమాదం జరిగిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు ప్రమాద స్థలానికి పంపించి సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేసియా, గాయపడిన వారికి 50 లక్షలు, ఇలా ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారు అందించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురుగయ్యని ఏమిటి? ఇప్పుడు ఈ టైంలో నాకు టైం వేస్ట్ పనులు పెట్టకు. ఆ విషయం నీకు తెలుసా లేదా? అది చెప్పు. ఈ 35 మంది హాస్పిటల్లోకి వెళ్ళడానికి చేర్చడానికి వచ్చి అంబులెన్సులు లేవు, బస్సుల్లో తీసుకొచ్చి మరి ఆటోలో తీసుకొస్తే ఏమైంది ఎంత? యాదవ సంత ఎందుకదు నువ్వు మీడియా సమావేశం పెడుతున్నావు అంటే మీడియా ప్రతినిధులు కూడా రావడం మానేశారు. ఎందుకు అనుకున్నాను, ఇందుకే తలా తోక లేని మాటలు నువ్వును. మనిషివి పెరిగావు కానీ బుర్ర పెరగలేదు. చూడు సత్యబాబు, నా సమయం చాలా విలువైంది. నువ్వు చెప్పి యాదవ సోది, పరికమాలని సోది, గుడ్డగాల్చి ఎదుటోడు మొహం మీద వేసే యాదవ పనులు ఇగో ఇలాంటి అన్ని నాకు చెప్పకు. అర్జెంటుగా ఇక్కడి నుంచి దొబ్బేయి, నాకు చాలా పనులు ఉన్నాయి. దొబ్బేయి.